హైదరాబాద్ లో డీఎస్పీ భీమ్రెడ్డి నివాసాల్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. హైదరాబాద్ తో పాటు 20 చోట్ల సోదాలు చేస్తోంది ఏసీబీ. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తనిఖీలు నిర్వహిస్తోంది. 8 కోట్ల విలువైన విల్లాలో ఆయన ఉంటున్నట్లు గుర్తించింది ఏసీబీ. హైదరాబాద్ లో డీఎస్పీ భీమ్రెడ్డి నివాసాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్ తో పాటు 20 చోట్ల తనిఖీలు చేస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తనిఖీలు నిర్వహిస్తోంది. 8 కోట్ల విలువైన విల్లాలో ఆయన ఉంటున్నట్లు గుర్తించింది ఏసీబీ. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్ లో అందిస్తారు. రమేష్, తెలంగాణ ఏసీబీ అధికారులు ఊకుడు పెంచారని చెప్పొచ్చు. తెలంగాణ ఏసీబీ అధికారులు ఏకంగా 100 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించిన అధికారుల ఇళ్లలో సోదాలు చేస్తుంది. ఇప్పుడు తాజాగా చూస్తే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసు అధికారులు పనిచేస్తే ప్రస్తుతానికి డీఎస్పీ హోదాలో ఉన్న భీమ్రెడ్డి ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తంగా 20 చోట్ల ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే చూస్తే మొత్తంగా భీమ్రెడ్డి అతని బంధువులు, సోదరులు, అతని సన్నిహితులు, అటు కుటుంబ సభ్యులు మొత్తంగా 20 చోట్ల సోదాలు చేస్తున్నారు. అయితే ఇటు హైదరాబాద్ లోని వెజిలా మిడోస్ అని చెప్పి అత్యంత ఖరీదైన 8 కోట్ల విల్లాలో భీమ్రెడ్డి ప్రస్తుతానికి ఉంటున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే భీమ్రెడ్డి ఇళ్లలో అతని ఇంట్లో సోదాలు ప్రారంభించారు. అయితే అతను పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదించని చెప్తున్నారు. అయితే అతను ఎక్కువగా సైబరాబాద్ పరిధిలో ఉన్న చాలా కీలకమైన పొజిషన్ లో పనిచేసినట్లుగా అధికారులు చెప్తున్నారు. దీంతో పాటుగా హైదరాబాద్ లో పనిచేశారు, పటాన్చెరులో కూడా పనిచేయడం జరిగింది. అయితే ఈ సందర్భంలోనే అతను పెద్ద ఎత్తున తన పదవిని అడ్డం పెట్టుకుని ఆస్తులు కూడబెట్టుకున్నట్లుగా అధికారులు గుర్తించి ఈ మేరకు సోదాలు నిర్వహిస్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.